ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మేము గత మాకు తెలిసి నుంచి చిన్నప్పటి నుంచి 54 ఏళ్ళ నుంచి మేమైతే ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాం. ఈ పండుగ 140-150 సంవత్సరం చేస్తుందని తెలుసు. అయితే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం రాగానే అంటువ్యాధులు ప్రబలుతుంటాయి కాబట్టి గ్రామ దేవతలకు అన్నిటికీ పూజలు చేసి ఇలాంటి అంటువ్యాధులు జరగద్దు, కలగద్దు, పిల్లలకు హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి చేస్తుంటారు. అది పండుగని గత వారం కిందనే మొదలు పెడతారు. బండారు పోస్తారు, విగ్రహాలు తయారు చేస్తారు. తర్వాత ఇక్కడ మన కిల్లా చౌరస్తా గద్దె దగ్గర తీసుకొచ్చి అక్కడ విగ్రహాలు ఉంచి పూజలు చేసి భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. అందరు కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఈ ఊరేగింపుకు యువత, మహిళలు, యువకులు, నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా ఇదని భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఎటువంటి అంటు రోగాలు కలగకుండా ఉండాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాగే నగర ప్రజలకు అందరికీ కూడా పూర పండుగ, పెద్ద పండుగ శుభాకాంక్షలు.